నేర్పినటువంటి తండ్రి గారైనటువంటి సజీవ రాజు గారు, వారు సుజీవరాజు గారు, ఆయన గొప్ప ధన్యుడు. ఎవరైతే ఆ మరణం సత్యపడినటువంటి మరణం పొందుతారో అది దేవుడిచ్చినటువంటి మరణం. కనుక మనము ఈ లోకంలో ఒక దైవజనుడు, ఆత్మీయ తండ్రిని పోగొట్టుకున్నామనే బాధ, తపన సహజంగా ఉంటుందండి. సహజంగా ఉంటున్న ఆ బాధ నుండి మరి మనము బలపడాలి అంటే దేవుని తట్టు మనం చూడాలి. ఏ విధంగా మనం 40 రోజులు శిలువ తట్టు మనం చూచి నిదానించి మన పాపములను కడుగుకొనడానికి దేవుడు పొందినటువంటి శ్రమలను మనం జ్ఞాపకం చేసుకొని శిలువ రక్తంతో మనం మన పాపములను కడిగటానికి ఆయన ఇచ్చిన తరుణం ఒక ఉచితముగా ఆయన మనకి కృపను బట్టి మనల్ని నీతిమంతులుగా చేసి పరలోక రాజ్య వాసులుగా మనం సిద్ధపడటానికి దైవజనులు మనం నడిపించినటువంటి వర్తమానాలని మనము గంభీరంగా మన మనసులో పెట్టుకోవాలి. కుటుంబానికి ఆదరణ కడగాలి. అనుకుంటాం మనము ఈ గొప్ప ఎడపాటు చాలా తీరని లోటు. ఈ తీరని లోటుకి దేవుడే మన తిరిగి ఆ ఆదరణ, ఆ కృప, ఆ శాంతినిచ్చి మరి కాపాడే దేవుడు మనకు ఉన్నాడు. అంత నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. మనము నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకూడదు. నిరీక్షణ ఎందుకుంటే మనకి అంటే, మొట్టమొదటిగా ఈ లోకంలో దేవాది దేవుడైనటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినమున లేచాడు. అది మొట్టమొదటిగా మరణాన్ని జయించి లేచినటువంటి యేసుక్రీస్తు వారు ఎలాగ మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడో అదే విధముగా మనము కూడా పునరుత్థానాన్ని మనం పొందగలుగుతాం. అట్టి నిరీక్షణ మనందరకు కలిగి ఉండాలి. ప్రెసిడెంట్ గారు తరపున, అలాగే బేతేలు గృహవాసుల తరపున, కాకాని స్వశిసాల తరపున మరి ప్రగాఢమైనటువంటి మరి ఆదరణ అందరికీ, కుటుంబీకులు అందరికీ, బిడ్డలకు, అన్నగారికి, వారి కుటుంబానికి, తమ్ముడికి, వారి కుటుంబ పాపకి, బాబుకి, అలాగే ఇక్కడ సేవ చేసినటువంటి పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా మరి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను ఇక్కడికి రావడం నాకు నిజంగా ఒక విధంగా నా మనసు నిండిందండి. సజీవరాజు గారు అంటే నాకు చాలా ప్రియులు. కనుక నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి చూసే గొప్ప ధన్యత ఇచ్చారు. దేవునికి మహిమ. అందరికీ మరణాత. అందరికీ మరణాత. మరి ఇంతవరకు బైబిల్ మిషన్ అధ్యక్షులు డాక్టర్ జె సామ్యూల్ కెన్నయ్య గారి పక్షముగా, బేతేలు గృహవాసుల పక్షముగా, మన మధ్యకు వచ్చిన డాక్టర్ మరి దేవరాజయ్య గారికి మరి కుటుంబం తరపున, సంఘం తరపున మరణాత తెలియజేద్దాం. అందరం కలిసి మరణాత. మరి ప్రెసిడెంట్ అయ్య గారికి అందరం కలిసి మరణాత తెలియజేద్దాం. మరణాత. మరి అయ్య గారికి కలిగిన ప్రేమ మరి మనందరం చూస్తున్నాం. ప్రెసిడెంట్ అయ్య గారు ఈ కుటుంబ పక్షముగా కలిగినటువంటి ప్రేమ మరి ఆయనే స్వయంగా మరి ఫోన్ చేసి అయ్యగారితో మాట్లాడి అయ్యగారిని పంపించడం జరిగింది. అలాగే ఉదయకాల సమయంలో మరి మాకు తెలియజేస్తూ మరి కార్యక్రమము రేపు చేస్తారు అని మేము మరి హెడ్ ఆఫీస్కి తెలియజేసినప్పుడు
మరి రేపు 2వ శనివార కార్యక్రమము మరి కాకాని స్వస్థాల్లో జరుగుతున్న కారణాన మరి బైబిల్ మిషన్ పక్షముగా మరి వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మరి రెవరెండ్ జాన్ దావదాసయ్య గారిని రేపు ఉదయకాల సమయంలో వారితో పాటు సెక్రటరీ అయ్యగారు మరి ప్రశాంత్ కుమార్ అయ్య గారిని మన మధ్యకు పంపిస్తానని అయ్యగారు మాట ఇచ్చారు. వారి ద్వారా రేపటి దిన కార్యక్రమం జరుగుతుంది. అందరూ గమనించండి. మరి అయ్యగారి యొక్క ప్రేమ, బేతేలు గృహవాసుల యొక్క ఆప్యాయత, మరి ఇంత మరి గొప్ప కార్యాలు జరిగించి వారే స్వయంగా మరి దేవరాజు గారిని పంపించడం మనకి ఎంతో సంతోషము. మరి ఆయన రావడం కూడా మరి ఈ కుటుంబానికి ఎంతో ఆదరణని మరి మేము కూడా తెలియజేస్తున్నాము. మరి ఈ కుటుంబాన్ని ఆదరించినందుకు మరి కుటుంబం తరపున, సంఘం తరపున మరి దేవరాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరణాత మరణాత దేవరాజయ్య గారు. అలాగే మన నుంచి బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు, వారి యొక్క నాయకుడైన దేవరాజయ్య గారిని తప్పించి మాకెంతో ఆదరణ కలిగిన మాటలు కలిగించి మరి తెలియజేశారు. అయ్య గారు తప్పించిన విధానాన్ని బట్టి ప్రెసిడెంట్ అయ్య గారికి, బేతేలు వాసులకు ఎంతో శ్రమతో కూడా మా మధ్యకు వచ్చి చక్కని ఆదరణ మాటలు అందజేసిన దేవరాజయ్య గారికి, మరి సంఘాల తరఫున, పొలియర్ సంఘాల తరఫున అయ్య గారికి మన ఎందుకు కృతజ్ఞత దయచేసి